ముఖ్యంగా ఈరోజు ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ గారి జయంతి, అలాగే ప్రజాయుద్ధ నౌక ప్రజా గొంతుక గద్రన్న గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన రామకృష్ణ గారు అండ్ మహేష్ పంట్ల గారు, మా జనసేన విభాగం నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అటు చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు 3 సంవత్సరాలు చేసింది. ఇంతవరకు ఏదైతే తెలంగాణ ఆశయ సాధన కోసం ముఖ్యంగా విద్యార్థులు ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంత చిత్రహింసకు గురయ్యారు, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. అంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరడానికి కాకతీయ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే ఫస్ట్ వరుసలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది, ఉద్యమం ఢిల్లీ వరకు రీచ్ అయింది. ఢిల్లీ పునాదులు కదిలించింది మాత్రం విద్యార్థులని ఘంటాపదంగా చెప్పచ్చు. వాళ్ళ కోసం ఎంత చేసినా గవర్నమెంట్ తక్కువే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మహానుభావుడు ఈ ధర్నా చౌక్ ఎత్తేసాడు, ఇంకా మళ్ళీ మాట్లాడకుండా. అదృష్టం కొద్దీ మళ్ళీ ధర్నా చౌక్లో మన గొంతుకు వినిపించడానికి ఈ మధ్య స్టార్ట్ చేసినట్టున్నారు. ఏం చేశారు విద్యార్థులు తప్పు? విద్యార్థులు మీకు ఎందుకు ఇంత కక్ష? ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంత చిన్న విషయం. వాళ్ళకు మీరు చిత్తశుద్ధి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ని సంవత్సరాలు ఆపే అసలు మీకు మానవత్వం లేదని చెప్పాలి. ఉద్యమము రాష్ట్ర సాధనకి సహకరించిన విద్యార్థుల మీద, ఉద్యోగుల మీద, నిరుద్యోగుల మీద ఇంత అక్కసేనుకు అర్థం కావట్లేదు. మీకు తెలుసు, అరే ఒక అతను పెద్ద ఆయన ఆర్ కృష్ణయ్య గారు ఈ మధ్య ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడితే, మీరు ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక అవ్వలేదు, పక్క రాష్ట్రం నుంచి ఎవరు అక్కడ ఇస్తున్నారని అడుగుతారు. ఇదే అడుగుతున్నాను మన ముఖ్యమంత్రి గారిని, మీకు ధైర్యం ఉంటే అది విద్యార్థుల సమక్షంలో ఇదే మాటలు చెప్పగలరా? పక్క రాష్ట్రంతో మీకు సంబంధం ఏమిటండి? పక్క రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు ఇక్కడ? కూల్చివేతలు తప్ప. కంపేర్ చేసుకుంటే 100 ఉన్నాయి, వాళ్ళు చేసినవి వీళ్ళు చేసినవి. మనకు కావాల్సింది పక్క రాష్ట్రంతో కంపారిజన్ కాదు. మీరు విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇచ్చిన మాటలు, ఎలాంటి హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు అడుగుతున్న హామీలే. దాని గురించి మాట్లాడకుండా పక్క రాష్ట్రం వాళ్ళు చేస్తున్నారా? మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది పక్క రాష్ట్రం వాళ్ళతో కంపేర్ చేసుకోవడానిక? నిజంగా విద్యార్థులు అదే మాట, మీరు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే విద్యార్థుల ముందు వచ్చి మాట్లాడండి. అలాగే తెలంగాణ విద్యార్థుల ముందు వచ్చి ఆ మాట మాట్లాడండి. తెలంగాణ నిరుద్యోగ యువకుల ముందు ఆ మాట మాట్లాడండి. అక్కడ లేదు, ఎవరు మాట్లాడితే పక్క రాష్ట్రం చేస్తుందా, మీరు పక్క రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు, ఏవైనా మాటలా ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి మీరు మాట్లాడే మాటలు. అరే దాదాపు 10,000 కోట్లు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేయడానికి మీకు నెలకు 200 ఇస్తాను హామీ ఇచ్చారు. మీరు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీ వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వరు, వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవద్దు, వాళ్ళు ఉన్నత ఉద్యోగాలకి పోవద్దు, మళ్ళీ మీ వెనక జెండా పట్టుకుని తిరగాలి. అదేనా మీ లక్ష్యం? అదేనా విద్యార్థులు? మీరు ఎంతసేపు విద్యార్థులు మీ వెనక జెండా పట్టుకొని జేజే కొట్టడానికైనా తెలంగాణ విద్యార్థులు ఉంది. మీరు రైతులకి నీళ్ళు ఇస్తే వాళ్ళకు ఎరువు ఇవ్వాలి, ఎరువు ఇస్తే పంటలు పండాలి, పంటలు పండితే వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాలి, కాబట్టి నీళ్ళు కూడా ఇవ్వద్దు. ఏం గవర్నమెంట్ సార్ మీది? కడుపులో పెట్టుకొని మీరు గెలిపిస్తారు, మిమ్మల్ని గెలిపిస్తే ఏదో చేస్తారంటే స్కూటీలు అన్నావు, తులం బంగారం అన్నావు, మహాలక్ష్మి పథకం అన్నావు, పెన్షన్ అన్నావు, నెల దాడితే తులం, నెల దాడితే 4,000 ఎక్స్ట్రా, నెల 2 సంవత్సరాలు అయింది. ఏంటిది? ఇంత అబద్ధ హామీలతో వచ్చి ఏం మాట్లాడినా సరే నన్ను కోసుకొని తింటారా, నన్ను చంపుతారా? ఇదా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే మాటలు? ఏదైనా అడిగితే చాలు, మీరు
మిమ్మల్ని నిలబెట్టింది అవతల వాళ్ళు సరిగ్గా చేయలేదు కదా. మీరు ఎంతసేపు అవతల వాళ్ళు ఇది చేశారు వాళ్ళు అది చేశారని మాకు తెలుసు బాబు. మీరేం చేస్తారో చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరేం చేస్తారో చెప్పండి చాలు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలు మాకు. వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారు మాట్లాడితే చాలు. మీరు పక్క రాష్ట్రం, మీరు ఈ రాష్ట్రము ఏంటి? ఆర్ కృష్ణ గారు ఏ రాష్ట్రం మీకు తెలియదా? ఇంకా చాలు. ఇంకా విద్యార్థులని సహనాన్ని పరీక్షిస్తే మీరు కొరివితో తలగొక్కున్నట్టు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు నిరుద్యోగులని తలుచుకుంటే బాధేస్తుంది, రైతులను తలుచుకుంటే బాధేస్తుంది. ఇవన్నీ తెలంగాణ ప్రజానీకం చూస్తున్నారు, గమనిస్తున్నారు. లాస్ట్కి ఏమవుద్దో అది మీకు తెలుసు. నేను మాటల్లో చెప్పనవసరం లేదు. కనీసం తెలంగాణ తెచ్చిన విద్యార్థుల గురించి ఆలోచించి సాక్షిగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రిమెంబర్మెంట్ అమలు చేసి, అరే మనది ఇంకా మనం కొట్లాడి వస్తున్న రాష్ట్రం. ఎప్పటి నుంచి తరతరాలుగా 60 సంవత్సరాలుగా చేస్తున్న యుద్ధం అయింది, తెలంగాణ వచ్చింది. ఇంకా మీరు మమ్మల్ని రోడ్డు మీద పెట్టి మేము ధర్నాలు చేయాలి, మేము మీ గురించి భజనలు చేయాలంటే కుదరదు సార్. ఇంకా చాలు. మాకు ఒక సహనం ఉంటుంది మా విద్యార్థులకి. చెప్తున్నాం కదా, కొరివితో తలగొక్కున్నట్టే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం 4-5 పోర్ట్ఫోలియోలు పెట్టుకుంటారు, వాళ్ళకు ఒక ఉద్యోగం ఉండదు. నిరుద్యోగులు మాత్రం అక్కడ గుళ్ళో ప్రసాదాలు తిని ఇంట్లో తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఎక్కడో దగ్గర రోడ్డు మీద ఒక షెల్టర్ తీసుకొని ఫ్రెండ్ రూమ్లో షెల్టర్ తీసుకొని బతకాలా? ఇదా తెలంగాణ మనం అనుకున్న తెలంగాణ? ఇదా మీరు అనుకున్న బంగారు తెలంగాణ? ఎన్ని సంవత్సరాలు ఇలా? ఇంకా తెలంగాణ ఆంధ్రాని విద్యార్థులు ఎప్పుడు తెచ్చిపోతారు బాస్? 13 సంవత్సరాలు అయింది. మీకైనా అనిపించట్లేదు? ఎవడైనా మాట్లాడేటోడికి ఎవడన్నా తెలంగాణ ఆంధ్ర అంటే చెప్తా, మీకు ఇంకా అనిపించట్లేదు? 13 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ఆంధ్ర ఇది తప్ప మనకు వేరే ఏం లేదు. ఒక తెలంగాణ పవిత్రమైన తెలంగాణ వాదాన్ని ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏమైనా మాట్లాడితే చాలు, నువ్వెవడు సిగ్గుండాలి బాస్ మీకు. ఇంకా మమ్మల్ని రోడ్ల మీద పెట్టి మాట్లాడించడానికి. మేము మాట్లాడలేదు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి? మీరు ఏదో తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మనది ఇప్పుడిప్పుడే కలకడం ఎందుకు, ఇప్పుడిప్పుడే మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మేము ఒక మంచి ఉద్దేశంతో, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఒక టైం, అరే ఆయనకు ఎంత గౌరవం అంటే తెలంగాణ విద్యార్థులంటే, ఆయన ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని పార్టీ పెట్టారు బాస్. మీకు తెలుసో లేదో, తెలంగాణ విద్యార్థుల గురించి ఆంధ్రాలో చెప్తారు. అరే మా తెలంగాణలో ఇలా ఉంటారు విద్యార్థులు, వాళ్ళు ఇట్లా కొట్లాడతారు, మీకేమైంది అలా రోల్డ్ మోడల్గా తీసుకున్న విద్యార్థులని